హాయ్ అండి అందరికీ. మళ్ళీ స్టిచ్చింగ్‌లో ఒక చిన్న టిప్‌తోనైతే వచ్చాను. ప్రతి ఒక్కరూ ఇప్పుడు బ్లౌజెస్‌కి పైపింగ్ వేయడం చాలా ఫ్యాషన్ అయిపోయింది. అయితే అందరి దగ్గర థ్రెడ్ ఉండకపోవచ్చు. థ్రెడ్ లేకుండా కూడా పైపింగ్ వేయొచ్చు. నేను ఈ వీడియోలో థ్రెడ్ లేకుండా పైపింగ్ ఎలా చేస్తారో నేను చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే మనము పైపింగ్ క్లాత్‌ని అయితే నీట్‌గా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఆ తర్వాత మెయిన్ క్లాత్‌కి అయితే పైపింగ్‌ని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఆ తర్వాత లోపలి క్లాత్‌ని కొంచెం అంత పట్టుకొని టోటల్‌గా బ్యాక్ సైడ్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎంత పైపింగ్ కనబడాలో అంత మట్టుకే మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత వెనక్కని మంచిగా నీట్‌గా పైపింగ్ ఆ 2 మెయిన్ క్లాత్‌కి పైపింగ్‌కి మిడిల్‌లో పడేటట్టుగా మనము ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చూపిస్తున్నాను కదా! మనం ఎంత సన్నగా అనుకుంటే అంత సన్నగానే వస్తుంది. సేమ్ థ్రెడ్ పైపింగ్ లాగానే ఉంటుందండి. ఇంకా థ్రెడ్ అన్నా కొంచెం లావు కనబడుతుందేమో కానీ ఈ పైపింగ్ మాత్రం అస్సలు లావు కనబడదు. చాలా నీట్‌గా వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా నీట్‌గా మనం ఎంత కార్నర్ అయితే ఉంచుకుంటామో అంతే వస్తుంది. ఇలా కుట్టిన తర్వాత పైనుంచి కూడా మనము ఒక కుట్టు నీట్‌గా వేసుకున్నామనుకో బ్లౌజ్ ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా ఉంటుందండి. ఒకవేళ థ్రెడ్ లేని వాళ్ళు ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఈ టిప్ కనుక నచ్చితే, ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్లో తెలియజేయండి. నేను మళ్ళీ మీకు చెప్తాను, మళ్ళీ మీకు చూపిస్తాను. ప్లీజ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి. లైక్ అయితే తప్పకుండా, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి.